హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎక్కువగా తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఈ వేపుడు సాంబార్, రసం అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము గోరు చిక్కుడుకాయలని నీట్‌గా శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీటిల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా కాకుండా మీరు కుక్కర్‌లో ఉంచుకొని ఒక విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా కుక్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి, నాకు 10, 15 నిమిషాలకి చిక్కుడుకాయ ముక్కలు పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయి. మనం పట్టుకుంటే ఇలాగా వచ్చేయాలన్నమాట. సో, ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ ఏమీ లేకుండా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనము చిక్కుడుకాయలని ఉడికించేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ కూడా చిక్కుడుకాయ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మసాలాలు వేసినప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయండి, కాబట్టి చూసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మసాలాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఫైనల్గా మనకి చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.